Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జనసేన ఇన్ఛార్జ్ దాష్టికం తారాస్థాయికి చేరింది. జనసేన నేత భైరవ ప్రసాద్ పైన కేసు నమోదైంది. భైరవ ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు భార్యతో పాటుగా కుమార్తె. ప్రధానంగా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భార్య శశికళ, కూతురు వర్షిణిపై భైరవ ప్రసాద్ దాడి చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడినటువంటి వారిని హాస్పిటల్ కి తరలించారు. భార్య ఫిర్యాదుతో తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ జనసేన నేత భైరవ ప్రసాద్ ఈ విధంగా దాడి చేసినటువంటి వైనం పైన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కదిరి టౌన్ ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను నిరపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, అసలు కదిరిలో ఏం జరుగుతుంది? జనసేన ఇన్ఛార్జ్ పైన కేసు అయితే నమోదైంది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం జనసేన సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పైన తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి విచక్షణ రహితంగా భార్య శశికళ పైన, అదే విధంగానే అడ్డొచ్చినటువంటి కుమార్తె వర్షిణి పైన కూడా భైరవ ప్రసాద్ దాడి చేశాడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు, రాడ్తో దాడి చేశాడు అనేటువంటి విధంగా భార్య శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే శశికళ తన భర్త దాడి చేశాడనేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళ జరిగినటువంటి ఘటన పైన సమాచారం అందుకున్నటువంటి కదిరి పట్టణ సిఐ నారాయణ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. కదిరి పట్టణంలో అసలు ఏం జరిగింది అనేటువంటి వివరాలపైన శశికళ ఎవరైతే భైరవ ప్రసాద్ ఉన్నాడో, భైరవ ప్రసాద్ సతీమణి శశికళతో ఆమె ఆరా తీసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ తన భర్త భైరవ ప్రసాద్ వేధిస్తున్నాడు, అదే విధంగానే నానా బూతులు మాట్లాడుతున్నాడు అనేటువంటి విధంగా కూడా ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే తన పైన దాడి చేస్తున్నాడు భర్త. ఈ సందర్భంలోనే అడ్డొచ్చినటువంటి కుమార్తె వర్షిణి పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు అనేటువంటి విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా మొత్తం పైన కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ విధంగా ఒక పార్టీలో ఉంటూ కూడా జనసేన సంబంధించినటువంటి నేతగా ఉంటూ ఈ విధంగా దాడి చేయడం పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కదిరి పట్టణంలో కూడా మొత్తం పైన కదిరి పట్టణ సిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసు నమోదు చేస్తాం. ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయనేటువంటిది కూడా పూర్తిగా విచారణలు తేలాల్సి. కేసు వ్యవహారానికి సంబంధించి భైరవ ప్రసాద్ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే సిరాజ్, ఇప్పటిదాకా ఈ ఘటన రాత్రి జరిగినటువంటి ఈ ఘటన పైన భార్య అదే విధంగానే వర్షిని ఇద్దరు కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, చికిత్స పొందుతున్నారు. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు భైరవ ప్రసాద్ పైన. ఎందుకంటే చివరకు పోలీసుల వద్ద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయండి అనేటువంటి విధంగా కూడా భార్య చెప్పినటువంటి విధంగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన ఇంకా భైరవ ప్రసాద్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ మాత్రం ఇంకా ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇంకా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జనసేన ఇన్ఛార్జ్ దాష్టికం పీక్స్ కి వెళ్లింది. జనసేన నేత భైరవ ప్రసాద్ పైన తాజాగా కేసు నమోదైంది. ప్రధానంగా ఫిర్యాదు చేశారు ఆయన యొక్క భార్యతో పాటుగా కూతురు. ప్రధానంగా భైరవ ప్రసాద్ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ కూడా భార్య కంప్లైంట్ చేశారు. భార్య శశికళ, కూతురు వర్షినిపై భైరవ ప్రసాద్ దాడి చేశారు. తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో వారిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.